టీవీ సీరియల్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్ కదా మీకు? Yes, అంటే yes. దట్ వాజ్ ఇన్ From 96 96 నుంచి continuous గా till 2023 వరకు. ఇప్పటికి తమిళ్, తెలుగు, కన్నడ. ఐ వర్క్ అంటే ఇది గొప్ప విషయం అని కాదు, అన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ టిల్ అబౌట్ 22 hours రోజుకి. అంటే అంత కసితో పనిచేస్తారు. అప్పుడు బోత్ వెర్ దే, తెలుగు తమిళ్ రెండు కలిపి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాయి. సో హాఫ్ డేస్ అనమాట, 6 hours చేసి మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ డబ్బింగ్లు చెప్పి పొద్దుని. అలా మొదట మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఎవరు సార్? వాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్? దూరదర్శన్లో వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేశాను, వాళ్కై ఇళరాజా గారు. దాని తర్వాత అప్పుడు ఆ దీంట్లో ఫస్ట్ వస్తున్న వీక్లీ సీరియల్స్ మర్మదేశం, దాని తర్వాత డైలీ సీరియల్స్ ఇది కథ కాదు, పిన్ని, తర్వాత అక్కడ తమిళ్లో అన్ని, మనకి తెలుగులో వదిన వచ్చి, ఇంకా అక్కడి నుంచి స్ప్రీ అందుకుంది. మీ క్యారెక్టర్స్ అన్ని మీకోసం టైలర్ మేడ్ గా వస్తాయంటే దే గేవ్ మీ దట్. లక్కీలీ అది పండే ఎవరు నేను, దట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్ ఏది సార్ టీవీలో? బికాజ్ మీ లాంగర్ ఇన్నింగ్స్ టీవీలో దీంట్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, నన్ను నటుడిగా కూడా బతికించింది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది కథ కాదు, దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్ షేడ్స్, గుడ్ బ్యాడ్ డర్టీ అన్నీ కలిపి. అదొకటి. పిన్ని, సాక్రిఫైసింగ్ ఫ్రెండ్. తర్వాత అన్నీ అని చెప్పి మన తెలుగులో వదిన వచ్చింది, బట్ పెద్దగా తెలుగులో కంటే తమిళ్లో హిట్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వాడంటే. అది కూడా ఏంటంటే నా ఏజ్ ఇస్ అబౌట్ 32-33 years. ఆ దీంట్లోనే ఐ వాజ్ ప్లేయింగ్ 60-year-old పర్సన్, ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ వాడు లాయర్ అనమాట. వాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అన్నది చూడలేదు. అలాంటిది ఒక కేసులో ఒక యంగ్ అమ్మాయి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే, అటు వీడి కొడుకు కూడా లాయరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాడు. సో పెద్ద పలానా రామనాథన్ కొడుక్కి సోయిన్స్ అని న్యాచురల్లీ అది ఉంటుంది కదా హైప్. దీన్ని అందరూ ఓ వండర్ఫుల్ అమ్మా, నువ్వు అదృష్టం, ఇది తీరా ఇంటికి వచ్చి పెళ్ళై ఇంటికి వచ్చి ఫస్ట్ డే ఈ టేక్స్ హర్ టు ది లైబ్రరీ, హిజ్ లైబ్రరీ అండ్ సేస్ ప్రామిస్ మీ యూ విల్ నెవర్ అగైన్ గెట్ ఇన్ టు ద కోర్ట్ అని. అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తున్న దీంట్లోని మళ్ళీ వీళ్ళిద్దరికి ఇది కావాలి, ట్యాంగిల్ కావాలి. ఒకానొక పరిస్థితిలో వీడికి ఆరోగ్యం బాగుండదు. దెన్ షీ టేక్స్ అప్ ది కేస్. హీ హిమ్సెల్ఫ్ సేస్ ఐ డోంట్ థింక్ మా అబ్బాయి కూడా వీడు చేయలేడేమో, ఇది ట్యాకిల్ చేయలేడు, ఇవి పాయింట్స్ యూ టేక్ అని. సో రోజు ఈవినింగ్ వచ్చే అమ్మాయి ఇంత కూర్చొని ఇతను చెప్పడం, అలా వెళ్తున్న క్యారెక్టర్. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. ఇప్పుడు కూడా మీరు అదే స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి సార్, ఎన్ని రోజులు పర్ మంత్ యూ మస్ట్ బి బిజీ అట్లీస్ట్? లేదు. టెలివిజన్ ఉన్నంతకాలం ఐ వాజ్ బిజీ ఆల్ దీస్ డేస్. నేను టెలివిజన్ చేసినప్పుడు ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు చేశాను. సినిమా అన్నది ఏమైపోయిందంటే అది మార్పుని యాక్సెప్ట్ చేయాలా లేదా తెలియదు నాకు. ఆ రోజుల్లో మళ్ళీ ఏమైనా అని సరే ఆ రోజులు ఈ రోజులు అని మా అబ్బాయి అంటుంటాడు, నాన్న ఆ రోజులు ఈ రోజులు అనద్దు అని. మేము 100కి 1,000కి ఒక్కరోజు వినేవాళ్ళం. ఇవాళ క్యాన్సిల్ అండి. ఆ క్యాన్సిల్ కూడా ఏంటంటే ఏదో అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసి వేరే ఇంకే వర్క్ లేక పరిస్థితుల వల్ల, వర్షం వల్ల దేనో క్యాన్సిల్. ఇవాళ పరిస్థితి ఏమైపోయింది, షూటింగ్ ఉందంటే ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయినట్టు. నైట్ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందంటే షూటింగ్ ప్రోగ్రామ్ చెప్తాడా క్యాన్సిల్ చెప్తాడా అన్నది కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది. అదొక్కటే కొంచెం డిఫికల్టీ. దానివల్ల ఏమైపోతుందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లాన్ ఫర్ మై టీవీ. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ డేట్స్ ఇచ్చేయాలి కదా. అదేమో డైలీ న్యూస్ పేపర్ లాంటిది. మ్యాటర్ ఏముంది అన్నది అనవసరం, బట్ ద పేపర్ హ్యాస్ టు గో. అలాగే ఎపిసోడ్ హ్యాస్ టు గో. మేము ఇక్కడి నుంచి 1 to 7th అక్కడ వర్క్ చేసి 8th నుంచి నేను సినిమాలకు అనుకుంటే వీళ్ళు ఏంటంటే లేదంటే సార్ 8th నుంచి మనం చేయట్లేదు, మాకు 1 to 7th కావాలంటారు. అది ఇంపాసిబుల్. పాపం వాళ్ళకి ప్లానింగ్ చేయడానికి కష్టం అయిపోతుంది. సో నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసు కనుక మర్యాదగా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ మధ్య మీరు